వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవాన్స్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో వెజ్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూపించేస్తాను, చూసేయండి. మరి దానికోసమని నేను ఒక గ్లాసు బాస్మతి రైస్ తీసుకుని శుభ్రంగా కడిగి నానబెట్టుకుంటున్నానండి. చూసారు కదా, ఇలా అయితే పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే మన దగ్గర ఏవైతే వెజిటేబుల్స్ ఉన్నాయో అవైతే నీట్గా కట్ చేసేసుకుందామండి. ఇలా చిన్న చిన్న పీసుల్లా కట్ చేసేసుకున్నాను. ఫస్ట్గా అయితే వెజిటేబుల్స్ని బాయిల్ చేయాలండి. ఒక 80% వరకు బాయిల్ చేయాలి, అందుకని గిన్నె పెట్టేసుకున్నాను. దాంట్లోనే ఒక గ్లాసు వాటర్ అయితే వేసుకున్నానండి. ఆ పక్కనే స్టవ్ వెలిగించి ఫ్రైడ్ ఆనియన్స్ కోసమని కళాయి పెట్టేసుకున్నాను. ఆయిల్ అయితే యాడ్ చేశానండి. ఈలోపే వాటర్ బాయిల్ అవుతుంది, దీంట్లో కొంచెం సాల్ట్ వేద్దాము. ఆనియన్స్ కూడా వేసేసుకున్నాను. పక్క ఆనియన్స్ వేగుతాయండి, చూస్తున్నారు కదా. ఇలా కలిపేసి పెట్టేసుకున్నాక వాటర్ బాయిల్ అయిపోయింది. ఇప్పుడైతే కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్ ముక్కలన్నీ వేసేసుకుందామండి. వేసేసుకుని ఒకసారి కలుపుకుందాం. ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోతున్నాయి, వెజిటేబుల్స్ కూడా బాయిల్ అయిపోయినాయి అండి. ఆనియన్స్ పక్కగా అయితే తీసేసుకున్నాను. చూసారు కదా, వెజిటేబుల్స్ కూడా బాయిల్డ్ అయినాయి అండి. ఇంకంతకన్నా ఎక్కువ బాయిల్ చేయకూడదు, వెంటనే తీసేసి చల్లారని వాటర్ వేసేయాలండి, ఇంకా ఉడికిపోకుండా. ఇప్పుడైతే వాటర్ తీసేసాం కదండి, అవైతే ఒక గిన్నెలో వేసుకోవాలి. దమ్ అయితే ఏ గిన్నెలో వేస్తామో దాంట్లో వేసుకోవాలి. వేసేసుకున్నాక ఫ్రైడ్ ఆనియన్స్, సాల్ట్, కారం, అలాగే పసుపు, మసాలా పొడి, ధనియాల పొడి, 2 లవంగాలు, యాలకులు, అలాగే దాల్చిన చెక్క, పుదీనా, కొత్తిమీర, పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా అయితే కలిపేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఒక స్పూన్ నెయ్యి కూడా వేసాను నేనైతేని. ఇవన్నీ బాగా వేసుకుని కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపే రైస్ని కూడా బాయిల్ చేసేసుకుందామండి. 1/2 అవర్ అయిపోయింది. దాంట్లోనే పుదీనా, కొత్తిమీర, యాలకులు, లవంగాలు వేసుకున్నాను నేను, అనాస పువ్వు. రైస్ అయితే బాయిల్ అయిపోయిందండి. 80% అయితే రైస్ బాయిల్ అయిపోయింది. ఇప్పుడు మనం అయితే ఏదైతే మ్యారినేట్ చేసి పెట్టుకున్నామో దాంట్లోకి వేసేసుకుందాం. ఇలా రైస్ అంతా స్ప్రెడ్ చేసేసుకోవాలండి. మొత్తం రైస్ పెట్టేసుకున్నాక ఆవిరి బయటకు పోకుండా మూతనైతే గట్టిగా పెట్టేసుకోవాలి. దానిపైన బరువు పెట్టుకున్నాను, చూస్తున్నారు కదా. ఇలాగ 10 నిమిషాలు హైలోని, 5 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుని ఆవిరిపోయాక ఇలా మూత తీసి చూస్తే ఎంతో టేస్టీగా ఉండే వెజ్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. చూస్తున్నారు కదా, పర్ఫెక్ట్ టెక్స్చర్తో వచ్చేసింది. అంతేనండి, తినేయండి. ఇంకా మేము కూడా తినేస్తాం. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.